నందనార్రని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు చీకటి పడుతుండగా, అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది, నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది, నేను వెళతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు. ఎందుకు పంపించాలి పాలేరుని, వీడితో పని చేయించాలి తప్పనుకున్నాడు. తప్పకుండా వెళ్ళు, ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, విత్తనాలు చల్లి, పంట పండించేయి, కోత కోసేయి, గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి, ధాన్యాన్నంతటినీ కూడా దులిపేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తేయి, ధాన్యాగారాలకి తీసుకురా, అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి, పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు, ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది. సంతోషపడిపోయాడు. తర్వాత ఇవన్నీ వినపడ్డాయి. అలాగే అన్నాడు, వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషంలో గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా, పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. నందనార్రని ఒక భక్తుడు ఒకప్పుడు ఆయనకి చిదంబరం వెళ్లి నటరాజస్వామి దర్శనం చెయ్యాలి అనిపించింది. యజమాని దగ్గరికి వెళ్లి అడిగాడు చీకటి పడుతుండగా, అయ్యా రేపు చిదంబరం వెళ్లాలనుంది, నటరాజస్వామి దర్శనం చెయ్యాలనుంది, నేను వెళతాను, నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ఆయన మహా ఐశ్వర్యవంతుడు, మంచి మదోన్మత్తుడై ఉన్నాడు. ఎందుకు పంపించాలి పాలేరుని, వీడితో పని చేయించాలి తప్పనుకున్నాడు. తప్పకుండా వెళ్ళు, ఆ ఒక్క మాటే వినపడింది నందనారికి. సంతోషపడిపోయాడు. ఆయన అన్నాడు, ఇవాళ రాత్రి మనకున్నటువంటి 500 ఎకరాల పొలాన్ని నాగలి పట్టి దున్ని, విత్తనాలు చల్లి, పంట పండించేయి, కోత కోసేయి, గడ్డి తీసుకెళ్లి వాము వేసేయి, ధాన్యాన్నంతటినీ కూడా దులిపేయి, ధాన్యాన్ని బస్తాలకెత్తేయి, ధాన్యాగారాలకి తీసుకురా, అంతా కూడా శుభ్రంగా సంరక్షణ చేయి, పంట పొలంలో మళ్ళీ ఎక్కడా ఒక్క గడ్డి పరక లేకుండా తీసేయి, చిదంబరం వెళ్ళిపో అన్నాడు. ఆయనకి ఇవన్నీ వినపడలేదు, ముందు వెళ్ళిపో అన్న మాట వినపడింది. సంతోషపడిపోయాడు. తర్వాత ఇవన్నీ వినపడ్డాయి. అలాగే అన్నాడు, వెళ్ళిపో అన్నాడు కదా అన్న సంతోషంలో గబగబా పొలానికి పరిగెత్తుకొచ్చాడు. కటిక చీకటి, రాత్రి 7-8 అవుతోంది. తెల్లవారేటప్పటికి చిదంబరం వెళ్లాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా, పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండే